ఆలోచిస్తున్నారు సార్? ఇందాక మన ఇంటికి వచ్చిన ఆ పెద్ద మనిషి ఎవరో రవి. ఆయన చేతి స్పర్శ తాకగానే ఏదో తెలియని ఉత్సాహం వచ్చింది, చిన్న ధైర్యం వచ్చింది. ఆ చెయ్యి నా చెయ్యిని తాగ్గానే ఏదో కొత్త శక్తి ఆవహించినట్లుగా అనిపించింది. ఈ గాయాలన్నీ మాయమైపోయినట్లుగా అనిపించింది. ఆయన్ని చూడగానే నాకు తెలియకుండానే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. ఆయన చేతి స్పర్శ తాకగానే నా చేయి కూడా దానికి సహకరించింది. ఏదో దైవశక్తి ఆయనలో ఉన్నట్లుగా అనిపించింది. టాబ్లెట్ వేసుకోండి. సరే, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తానా? సార్, మీ గాయాలు తగ్గడానికి వీల్లేదు సార్. ఏంట్రవి నువ్వు చెప్పేది? అవును సార్, మీ గాయాలు తగ్గడానికి వీల్లేదు. ఒకవేళ పూర్తిగా తగ్గినా కూడా తగ్గనట్టుగా నటించాలి. ఎందుకని? ఎందుకంటారేంటి సార్? మేడం సంగతి మీకు తెలుసు కదా సార్. డాక్టర్ గారు ఇంకా వచ్చి చెక్ చేయలేదు కాబట్టి వెళ్ళిపోకుండా ఆగారు. మీకు పూర్తిగా తగ్గిందని తెలిస్తే ఆ మరుక్షణమే మేడం గారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. తెలిసిందే కదా రవి, నాకు తగ్గిపోయిన మరుక్షణం మీనమ్మ వెళ్ళిపోతుందని తెలుసు. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు బలవంతాన్ని ఎలా ఆపుతాం రవి? అలా అంటారేంటి సార్? అక్క మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా? మీరు చూస్తూ ఊరుకున్నా అక్క వెళ్తానంటే మేము ఊరుకోము. అక్క మిమ్మల్ని అర్థం చేసుకొని శాశ్వతంగా ఉంటాననే వరకు మీకు తగ్గినా కూడా తగ్గనట్టుగానే ఉండండి సార్. అలా చేయడం తప్పు శృతి. ఎందులో తప్పే ఉంది సార్? మీ భార్య మీ దగ్గర ఉండటానికి మీరు నటించడంలో ఏ తప్పు లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.